నిరుద్యోగ విస్ఫోటనం. రానున్న 10 ఏళ్లలో 80 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చే ప్రమాదం. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు పేల్చిన బాంబు. ఇండియాలో కనిపిస్తోన్న సంకేతాలు. వెల్కమ్ టు సౌత్ న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇక డీటెయిల్స్ చూద్దాం. మానవ మేధస్సు ప్రపంచ వినాశనానికి దారితీస్తోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య జరిగే యుద్ధంలో అణుబాంబు భయాలు వెంటాడుతున్నాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పేరుతో ఉన్న ఐటీ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. రాబో రోజుల్లో మరింత టెక్నాలజీ పెరిగి మనుషుల అవసరాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు బాంబు పేల్చడం సంచలనంగా మారింది. భారతదేశంలో ఏడాదికేడాది నిరుద్యోగ రేటు పెరిగిపోతోంది. మరోవైపు అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు చేస్తున్న హెచ్చరికలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన వ్యాఖ్యలు, చూపెట్టిన గణాంకాలు అంతర్జాతీయంగా ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి కల్పన వ్యవస్థ అట్టడుగుకు పడిపోతుందని తెలిపారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం రెడీగా ఉంటారని అన్నారు. వీరిలో కనీసం 80 కోట్ల మందికి ఉద్యోగాలు దొరకకపోవచ్చని ఆయన బాంబు పేల్చారు. అప్పుడు యువత తప్పుదారిన నడిచే ప్రమాదం ఉందని, అది దేశాలకు మంచిది కాదని వివరించారు. ఇప్పటి నుంచే చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగ ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ భారీ ఉద్యోగ లోటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించేలాగా ఉంది. భారతదేశంలో తాజాగా విడుదలైన ప్రభుత్వ గణాంకాలు ఉద్యోగ మార్కెట్లోని అస్థిరతను బయటపెట్టాయి. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. ఫిబ్రవరిలో 4.9% ఉంటే మార్చి నాటికి 5.1% చేరింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలోని యువతకు తగినన్ని అవకాశాలు కల్పించడంలో పాలక వ్యవస్థలు తడబడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరాల్లో పెరిగిపోతున్న నిరుద్యోగం భారత సామాజిక స్థితిగతులను దెబ్బతీసేలా ఉంది. జనాభా పెరగడం కూడా ఉద్యోగ అవకాశాలకు దారుణంగా దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. ఇక యంత్రాలు, రోబోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం కూడా కొత్త తరానికి కొలువులు లేకుండా చేస్తున్నాయనేది అందరికీ తెలిసిన సత్యం. అన్నింటికీ మించి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడితే కంపెనీలు కూడా ఆటోమేటిక్గా ఉద్యోగాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉన్నాయి. అలాగే యువతలో కూడా చదువు పూర్తయిన తర్వాత మార్కెట్కు తగిన నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగాల వేటలో వెనకబడిపోతారని చెప్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న అమెరికా ఇరాన్ మధ్య యుద్ధాల్లాంటివి జరిగినా రాజకీయ సమస్యలు, అంతర్గత కలహాల కారణంగా ఉద్యోగాలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపైన ఆధారపడి నడిచే కంపెనీలు, ఫ్యాక్టరీల ప్రభావానికి గురవుతాయి. అప్పుడు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగాలు తగ్గిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం లాంటివి జరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి మొదలుపెట్టి ఎన్నో రంగాలపైన ఎఫెక్ట్ ఉంటుందనేది జగమెరిగిన సత్యం. కరోనా వంటి మహమ్మారులు వచ్చినప్పుడు, లాక్డౌన్లు పెట్టినప్పుడు ప్రజలకు పని దొరకదు. తర్వాత తిండి లేక పేద కుటుంబాలు అల్లాడిపోతాయి. కరోనా సమయంలో మూతపడిన వ్యాపారాలు చాలా వరకు నేటికి తిరిగి కోలుకోలేదని కొందరు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొలం పనులు లేని కాలమంతా యువత ఖాళీగానే ఉంటుంది. గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల చాలా కంపెనీలు అభివృద్ధి చెందిన దేశాలకు తరలిపోతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు మౌలిక సౌకర్యాలు కల్పిస్తాయి, తక్కువ ధరకు భూములు ఇస్తాయి, ఉద్యోగులు కూడా దొరుకుతారని వెళ్తూ ఉంటారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు చెప్పినట్టు దేశాధినేతలు వీటన్నిటి మీద దృష్టి పెడితే రాబో 10 ఏళ్లలో నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగం అనేది దేశ జనాభా, దేశ ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక మార్పులు, విద్యా లోపాలు ఇలా ఎన్నో ఉంటాయి. వీటన్నింటినీ దేశాలు సరిచేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రాబోయే ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.